గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి లక్ష్మణ్, రోజా గారిని మళ్ళీ వదిలేరా ఏంటి? సార్ వర్మ గారు మీకు అలాగే పెన్న ఉన్న పెద్దలకి డబ్ల్యూఎన్టీ వీక్స్లకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. రోజా గారిని వదలడం ఏంటండి, మా పార్టీ అధికార ప్రతినిధి మాజీ మినిస్టర్ ఆవిడ ఒక మాట మాట్లాడారంటే ఖచ్చితంగా ఏదైతే పోలీసు వ్యవస్థ చేస్తున్నటువంటి అక్రమ అరెస్టులు కానీ, దౌర్జన్యాలు కానీ, దాడులు కానీ, పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని చేస్తున్నటువంటి భూ కబ్జాలు కానీ, ఆడవారి మీద అఘాత్యాలు కానీ, అత్యాచారాలు కానీ, కోకలు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మనం చూస్తే క్రైమ్ రేటు అమాంతం పెరిగిపోయింది. యావత్ భారతదేశంలోనే క్రైమ్ రేట్లో నంబర్ 1గా నిలబడే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే ఏ ఏ ధోరణి అంటే ఎవరిని చూసుకుని ఏ అండ చూసుకుని ఈ రకంగా పరిగెడుతూ ఉన్నారు. ఇప్పుడు దగ్గర రోజు గారు అన్నారు, పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కానీ, శాంతి భద్రతలు కానీ పరిస్థితి ఏంటి, ఇటు వెళ్తున్నాయి, దీనికి మూల కారకాలు ఎవరు, ఏ రకంగా దీన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఆలోచన విధంతో ఆవిడ మాట్లాడే తప్పే ఉంది. మనం బాసుని పరిగణించాలంటే మన అధినాయకుడు మాట్లాడిన మాటలేంటి, గతంలో అని జనసేన పార్టీ వాళ్ళు ఆలోచించాలి. గతంలో యువగలం పాదయాత్ర చేసినప్పుడు నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటన్నది టీడీపీ వాళ్ళు ఆలోచించాలి. అవన్నీ కూడా లాభాస ఎంబాస అవన్నీ కూడా మాట్లాడిన వ్యక్తులే. ఈ రోజున ఏదో మన శుద్ధ పురుషుల్లాగా మాట్లాడితే గతం తవ్వుకుంటే కొంప అంటారు. అలాగే చరిత్ర తవ్వుదాం, ఒకసారి తవ్వి చూసుకోండి, మీకు మరి మీ నాయకులు ఏం మాట్లాడారో ఏంటనేది. దాని మీద బెటర్ బాగానే మాట్లాడు నాకు తెలిసినంత వరకు రోజా గారు. తప్పే ఉంది. మీకు ప్రజాపాలన, ప్రజారంజకమైన పరిపాలన చేతకానప్పుడు దిగిపోండి, అవసరమైతే నీళ్ళు లేనటువంటి బావిలో దూకి చావండి, అవసరమైతే చెంచాడు నీళ్ళు తీసి అందులో దూకి చావండి అన్న తప్పే ఉంది. రాష్ట్ర ప్రజలు అంటూ ఉన్నారు, రోజా గారు అంటమే ఉంది. మీ పరిపాలన రాష్ట్ర ప్రజలందరూ అంటే లక్ష్మణ్ ఏంటి, ఇప్పుడు కూటమికి పాలన చేయడం సరిగా రావట్లేదు, ఇంకా దిగిపోతే మీరు ఎక్కుతారా? ఖచ్చితంగా ఎక్కుతారు కదా. ప్రజలకు ఎవరైతే ప్రజలు గతంలో 2014-19 చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. 2019-24 పరిపాలన తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి దేనికి ఇచ్చారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన బాగోలేదని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. మరి మీరు బాగా చేయలేదని మీరు మాట్లాడచ్చు. కానీ ప్రజలు అల్టిమేట్ గా చూస్తూ ఉన్నారు, ఎవరు తాయిలాలు పంచుతూ ఉన్నారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఇలా చేస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వం చాలా తాయిలాలు పెంచింది, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా డెవలప్మెంట్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కన్నా డబుల్ త్రిబుల్ ఇస్తామని చెప్పి ఏవైతే నమ్మబలికి ప్రజలను నమ్మించి మోసం చేశారో ఈ కూటమి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. సూపర్ 6 కృష్ణాంజనేయులు గారు ఇందాక అదే అన్నారు కాదు, ఇందాక కృష్ణాంజనేయులు గారు లక్ష్మణ్ అదే అన్నారు, రియాలిటీలోకి రారా ఇంకా అని. వాస్తవాలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? వాస్తవాలు రియాలిటీలోనే ఉన్నాం సార్ మేము. ఎందుకంటే 2014లో భాగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసామని ఆ రోజున మేము తీసుకొచ్చామని చెప్పి, ఆ రోజున కుదరలేదు 19లో శంకుస్థాపన చేసామని చెప్పి చెప్పుకున్నటువంటి టీడీపీ నాయకులు అంటే 2014 నుంచి ఎయిర్పోర్ట్ అనుమతులు తీసుకొస్తే మధ్యలో ఆగిపోయినాయి. అంటే ఢిల్లీ నుంచి కాదబ్బా, నాకు అర్థం కాదు ఒకటి కాదు, ఎవరు కాదు మీ రాజకీయ నాయకులు ఇప్పుడు ఒకటి లక్ష్మణ్ ఒక మీటింగ్ మాట్లాడితే కానీ ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, అభివృద్ధి జరుగుతుంటే మాది అని పూసుకోవడం ఏంటబ్బా, మీకేంటి సంబంధం? మీ జేబుల్లో డబ్బులు తీసుకొస్తున్నారా? మీ ఆస్తులు కానీ కరగబెడుతున్నారా? ఎవరు సొమ్మది? సరే అభివృద్ధి జరిగింది, మీ దాంట్లో వస్తాయేంటి, వాళ్ళ దాంట్లో వస్తాయేంటి, మేము అనే దానివల్ల ఏంటి ఉపయోగం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు వర్మ గారు. అభివృద్ధి జరిగినప్పుడు ఎవరి వల్ల జరిగింది మీకెందుకు అనపడినప్పుడు యావత్ ఇదే చంద్రబాబు నాయుడు గారు, నేను ఈపిల్ టవర్ కట్టాను, సైబర్ టవర్ కట్టాను, సైబర్కి నేనే తీసుకొచ్చాను, గూగుల్ డేటా నేనే తీసుకొచ్చినప్పుడు మీరెవరు అంటున్నా? మీకేం సంబంధం అభివృద్ధిలో మేము అనొచ్చు కదా. అంటే ఎవరు డబ్బులతో తీసుకొస్తూ ఉన్నారు? ఎవరు ప్రభుత్వం వచ్చి కాదబ్బా, తీసుకొచ్చినప్పుడు మాట్లాడతారు. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కూడా ప్రజలకు తెలుసు. అలాగే రాష్ట్రంలో ఈ రోజు వైజాగ్ ప్రాంతంలో ఐటీ క్యాడర్ ఎవరు నిర్మిస్తారో ప్రజలకు తెలుసు. మీరు ఈ రోజు ఏదో వచ్చి కవరింగ్ చేయడం వాస్తవాలు మాట్లాడండి. మీరు జరుగుతున్న వాస్తవాలు తెలియకనే మీరు ఏదో కవర్ డ్రైవ్ చేస్తున్నారు. మీరు
చెప్పాలి కానీ ఐటీ క్యాడర్ నిర్మించిందన్నా సైబర్ టవర్స్ కట్టిందన్నా వైజాగ్ నిర్మించిందన్నా కూడా అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేయలేదు. అన్ని మీ వాస్తవాలు నమ్మే పరిస్థితుల్లో మేము లేము. మీ టైం వచ్చి మీరు మాట్లాడండి. మీరు వాస్తవాలనే పరిస్థితులు లేరు, లేకపోతే పరిస్థితులు లేరు కాబట్టి ఈ రోజు విను అలా 2019 ఏ పర్మిషన్ ఎవరికో పుట్టిన బట్టిగా నేనే పేరు పెట్టాను అనుకుంటే దానికి అమ్మ మీరు అనుభవించాల్సిందే. ఎవరికో పుట్టిన ఇదే మీరు కృష్ణాంజలి గారు చెప్పింది ఇదే. మీకు నోటీసులు తెలుసుకునే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారు. ఈ రోజు సైబర్ టవర్స్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు, ఎయిర్పోర్ట్ తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు, అరే వినయ్ ఫస్ట్ అరే విను విను ఫస్ట్ వింటావా అరుస్తుంటావా? అరే బాబు సరే వేణుగోపాల్ నేను ఇస్తాను, వెయిట్ చేయండి ఒక నిమిషం, వెయిట్ చేయండి. కంప్లీట్ అవును. నోటు మీద గాంధీ గారి బొమ్మ మాత్రమే వేయాలని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. అసలు స్వతంత్రం తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. ఆ రోజున 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారితో పోరాటం చేసి ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. అది చెప్పండి, తప్పే ఉంది, మంచిదే కదా. బట్ వీటన్నిటికన్నా అది గొప్ప నన్ను అడిగితే వాళ్ళకి ఆలోచన సుభాష్ చంద్రబోస్ కి, భగత్ సింగ్ కి, అనగా సర్దార్ వల్లభాయ్ పటేల్కి, అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఈ స్వతంత్ర సమరవంతులు ఉన్నారో అల్లూరి సీతారామరాజుకి, వీళ్ళందరికి కూడా మీరు ఈ విధంగా యుద్ధం చేయండి బ్రిటిష్ వాళ్ళతో అని చెప్పి సలహాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు. సరే కాదు, ఇప్పుడు ఏంటి లక్ష్మణ్, ఇప్పుడు ఏంటి అభివృద్ధి అంతా మీ హయాంలోనే జరిగింది అంతేనా? సార్ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, ఈవెన్ నరేంద్ర మోడీ గారు 3 సార్లు 4 సార్లు గుజరాత్ కి సీఎం అయ్యారు కదా, ఆల రాష్ట్రం దేశంలో ఏమీ జరగలేనంత అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. సరే ఒక నిమిషం, ఈ 16 సంవత్సరాలు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోసం లక్ష్మణ్ నేను వింటున్నాను కదా, మీరు చెప్పింది వింటున్నాను, నేను చెప్పింది కాదు, నా మాట కూడా వినండి. దేశంలో నరేంద్ర మోదీ గారు కానీ వినండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధాని చేయనటువంటి అభివృద్ధి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. అంతేనా? స్ట్రైట్ గా, సింపుల్ గా, అవునా? 100% జరిగింది. ఓకే, 2019 నుంచి 24 ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని 2026 ఆంధ్రప్రదేశ్ రాజధాని చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటి చెప్పండి మీరు? అమరావతి. అది ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు?